ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. నమస్కారం. సీనియర్స్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాచలం వద్ద గోదావరి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 3 మృతి, 30 మందికి పైగా గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. నగర రోడ్ల డివైడర్ల పనులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రోడ్లపైనే పనుల సామాగ్రి పెట్టి పనులు చేస్తున్న వైనం. జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగ. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు. ఉపశమనం కోసం చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్న ప్రజలు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు గోదావరి నదిలోకి దూసుకెళ్లిన 4 పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి భద్రాచలం బయలుదేరిన ఆర్టీసీ రామబాణం బస్సు భద్రాచలం సమీపంలోని సారపాక వద్ద అదుపు తప్పి ఎడమవైపు గోదావరి లోయలో పడి 4 పల్టీలు కొట్టింది. దీంతో అక్కడికక్కడే 3 మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని స్థానికులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో 2 మహిళలతో పాటు బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రులు మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు హుటాహుటిన హెలిప్యాడ్ ద్వారా భద్రాచలం చేరుకుని బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, క్షతగాత్రులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మంత్రుల వెంట కలెక్టర్ ఇలంబర్ది, జెడ్పీ చైర్పర్సన్ కవిత, రాజేలు ఉన్నారు. వేసవి ముదురుతుండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో సగటున 45 డిగ్రీలకు పైచిలికే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బొగ్గు గనుల ప్రాంతమైన కొత్తగూడెం పట్టణం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోడ్లపై మధ్యాహ్నం ఎవరూ కనిపించకుండా పోతున్నారు. చెప్పులు ధరించినా కాళ్లు సైతం మంటలెక్కిపోతున్నాయి. కొత్తగూడెంలో కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలుగా నమోదైంది. అనధికారికంగా జిల్లాలో 48 డిగ్రీలు నమోదైనట్లు సమాచారం. మరోపక్క జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఖమ్మంలో 45 డిగ్రీలు నమోదు కాగా సత్తుపల్లి, మధురలో సైతం 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ, ఇల్లందు, మణుగూరు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కూడా అసలు అగరొచ్చి అసలు ఈ కళ్ళు తిరిగి పడతట్టు కూడా అవుతున్నది. ఎండలు బాగా అగరొస్తున్నాయి. సాయంత్రం 6 గంటల దాకా కూడా అగరు బాగుంటుంది. ఈ జ్యూస్ లాంటివి, కొబ్బరి బొండ లాంటివి తాగినా కూడా అసలు ఈ ఒళ్ళు కూడా కూల్ కావట్లే. అసలు ఉబ్బరం బాగుంది. అసలు వాంటింగ్ వచ్చినట్టు అవుతున్నది. వాటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ వస్తలేదు, కానీ వాంటింగ్ వచ్చినట్టు అవుతున్నది. బయటికి వెళ్ళిపోతట్టుగా అవి అంతా ఉన్నదండి ఘోరం ఎండలు ఈ 3 రోజుల నుంచి. ఇవాళ ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా ఎండ ఇవాళ చాలా ఎక్కువ ఉన్నది ఇవాళ ఎండ. బాణుడి ప్రతాపానికి జనం చల్లటి నీరు, శీతల పానీయాల కోసం తహతహలాడారు. పట్టణాల్లోని చెరుకు రసం, ఐస్ మజ్జిగలు, బేకరీల వద్ద రద్దీ పెరిగిపోయింది. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గటం లేదు. చీకటి పడిన రోడ్లపై వేడి సెగల తాకిడి కొనసాగుతుంది. మున్సిపల్, నగర పంచాయతీల నేతృత్వంలో కనీసం రోడ్ల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బయటకు వచ్చిన ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో సుమారు 6 మృతి చెందారు. చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు 2 రోజుల నుంచి బాగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయండి. బయట అసలు బండి నడుపుదామంటే అసలుకి కింద మంట పెట్టినట్టుంది. కళ్ళకి విపరీతమైన ఎండ, బాగా కళ్ళు తిరిగినట్టే ఉంది. చాలా ఎండలు కొడుతున్నాయి. అందుకని బోండాలు తాగడానికి వచ్చినాం మేము. చాలా దారుణంగా అధిక ఎండలు ఉన్నాయి. 44 వరకు ఉండొచ్చు. ఇప్పుడు జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా గాలి లేదు, వడగాల్పులు తోలుతున్నాయి. ఇదండి.
ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. అత్యవసర పనులపై వెళ్లేవారు ఎండలోనే ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపైన ట్రాలీపైన వెళ్లే అనేక మంది మహిళలు తమ కొంగును కప్పుకొని ప్రయాణిస్తున్నారు. వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం అయితే జెడ్పీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్ తదితర ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంకా మరో వారం రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో పర్టికులర్గా ఖమ్మం టౌన్లో ఈ గత 4-5 రోజుల నుంచి ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. సన్ రైజింగ్ అయిందంటే చాలు ఎండ విపరీతంగా ఉంది, ఉక్కపోతూ ఉంది. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కి వచ్చిన వాకర్స్ కూడా ఆ టైంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గాలి లేక పొద్దు పొడిచిందంటే చాలు బయటికి రావడానికి జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. రావడానికి అసలు భయపడుతున్నారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఉక్కపోయడంతో ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా మధ్యలో ఎప్పుడైనా పవర్ కటింగ్ లేకపోయినా కూడా పవర్ మెయింటెనెన్స్ కోసం పనిచేసినప్పుడు బాధ వర్ణనాతీతం ఉంది. తర్వాత పని ఉండి ఎవరైనా బయటకు వచ్చినా కూడా ఎదురుకి రోడ్ల బట్టి చెట్లు ఉండేవి, ఆ చెట్టు కింద కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా కూడా నిలబడినా చల్లబడేవాళ్ళు. అటువంటిది రోడ్డు వెడల పేరు మీద చెట్లన్నీ నరికేయటం అవన్నీ చేసినప్పటికీ దాంతోపాటు ఎండ వేడితో పాటు ఇవన్నీ యాడ్ అయిపోయి జనం విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. మోరోవర్ ఈ ఎండాకాలంలో అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ సరిగా లేక, వాటర్ సరిగా అందుబాటులో లేక కొన్ని కాలనీస్లో బోర్లో ఎన్ని 500-600 అడుగులు వేసినా కూడా వాటర్ అందకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండకి ప్రజలకి కొంచెం సెక్యూరిటీ కావాలంటే అక్కడక్కడ చలివేంద్రం పెట్టించి వాటర్ సప్లై చేస్తూ ఉండాలి. కార్పొరేషన్ వారు చూసుకుంటూ అట్లా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నగర ప్రధాన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలు భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. వాహనదారులు ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేది సందేహంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లపై డివైడర్ల నిర్మాణ పనుల కారణంగా ప్రజలు అవస్థలు పాలవుతున్నారు. అసలే అంతంత మాత్రపు విశాలంగా ఉన్న రోడ్లపై రెండు వైపులా సైజు రాళ్లు, కంకర, ఇసుక, సిమెంట్ బస్తాలతో పాటు బారికేట్లను ఇష్టానుసారంగా ఉంచడంతో రోడ్లు నరకప్రాయంగా మారాయి. వైరా రోడ్, జెడ్పీ సెంటర్, ఇల్లంది క్రాస్ రోడ్, శ్రీశ్రీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఇరుకైన రోడ్లపై ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఖమ్మం నగర 3 టౌన్ ప్రాంతంలో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిపిఐ మండిపడింది. రాత్రి నుంచి విద్యుత్ లేకుండా 3 టౌన్ వాసులు తీవ్ర కష్టాలు పడుతున్నారని, వెంటనే విద్యుత్ ని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో నిన్న రాత్రి నుంచి 3 టౌన్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు విద్యుత్ పునరుద్ధరణపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 3 టౌన్ ప్రాంతంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండాకాలం కావడంతో చిన్నారులు, వృద్ధులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిలిచిన విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని, లేదంటే ప్రజలు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ 3 టౌన్ ఏరియాకు సంబంధించి పవర్ పోయింది. మా పార్టీ సెక్రటరీ ఏఈ గారిని సంప్రదించగా 2 రోజుల దాకా కరెంట్ రాదని చెప్పి చెప్తా ఉన్నాడు. సుమారు 48 డిగ్రీల ఎండ ఉంటా ఉంది. బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ పవర్ పోతే ఇంకొకెళ్ళి నుంచి కూడా పవర్ ఇచ్చేసి 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాల్సినటువంటి అధికారి నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పడం అనేది మా పార్టీ నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం.
ఇక్కడ ధర్నా కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి పవర్ని తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము ఎస్సీ గారిని కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు స్పందించారు. అదేవిధంగా కరెంట్ ఏఈ గారు కూడా తక్షణం వచ్చేసి కరెంటు సప్లై ఇవ్వాల్సిందిగా మా పార్టీ నుంచి వారిని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అర్ధరాత్రి నుంచి 3 టౌన్ ప్రాంతంలో కరెంటు కట్ చేయడం జరిగింది. సరే, కరెంటు ఎట్లా పోయింది, ఎప్పుడు వస్తుందని కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేని ఏని వెంటనే సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఇక్కడ 3 టౌన్ ప్రాంత వాసులందరూ కూడా కరెంటు కోసం ఎదురు చూస్తూ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు. ఏమైంది, ఏం జరిగిందని సమాధానం చెప్పలేని, లేదా ఫోన్ ద్వారా మాట్లాడి ఈ రోజు వస్తుంది లేదా ఈ టైం వస్తుందో మేము పరిష్కారం చేస్తాం, ఈ సమస్య పరిష్కారం అయిద్దని చెప్పి చెప్పలేని ఏఈ ఆయన కొనసాగటానికి వీల్లేదు. ఒక పక్కన అధికారులు ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుంది, కరెంటు ఉచిత కరెంటు ఇస్తాం, మీ దగ్గరికి అధికారులు వస్తారు, ఈ అధికారుల కోసమే మేము ధర్నాలు చేస్తాం, ఈ అధికారుల కోసమే ప్రజలంతా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాంటి అధికారి కనీసం ప్రజలకు ఏపున నిలబడి ప్రజలకు సమాధానం చెప్పలేని అధికారులు ఇక ఉండటానికి వీల్లేదు. వెంటనే సస్పెండ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ కరెంటు ఏదైతే కరెంటు రాత్రి 3:30 సమయం నుంచి పోయిందో దాన్ని వెంటనే ఎందుకు రాలేదో ప్రజలకు చెప్పాలి. వెంటనే అక్కడ ఆ సబ్ స్టేషన్ నుంచి కాకపోతే ఇంకో సబ్ స్టేషన్ నుంచి ఆ ఏరియాకు కరెంట్ ఇచ్చి అక్కడ ప్రజల్ని కాపాడాలని సిపిఐ పార్టీగా మేము కోరుకుంటాం. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై ప్రభుత్వ దమనకాండను ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఇందుకోసం ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని, ఈ చర్యలను ప్రభుత్వం ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ఈ చర్యలను ప్రభుత్వం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. పోడు భూములపై తమ సంఘం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో సదస్సును నిర్వహిస్తుందని, ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో ఐలయ్య, నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడవుల్లో దాన్ని నమ్ముకొని జీవిస్తూ పోడు సేద్యం చేసుకుంటే ఈరోజు తెలంగాణకు హరితహారం పేరుతోటి పోడు భూములన్నింటిలో కూడా మొక్కలు నాటడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నాడు. అందుకని దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తాం అన్నటువంటి హామీని అమలు చేయాలని, పోడు భూముల నుంచి గిరిజనులను బేదకలు చేసే చర్యలు ఏతున్నాయో వాటిని విరమించుకొని పోడు భూములకు రక్షణ కల్పించాలని చెప్పి, మోడీ భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు చేయాలని చెప్పి మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రేపు మే 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపించాం. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కాబట్టి ప్రజలు వేలాదిగా తరలిచ్చి ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి వేలాదిగా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భూసేకరణ ఆర్డినెన్స్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, పోడు భూములకు రక్షణ కల్పించాలి, అడవిలో నుంచి గిరిజనులు వెళ్ళగొట్టే చర్యలకు స్వస్తి చెప్పాలి. ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ఈరోజు పోడు భూములు, పోడు సాగుదారుల మీద చేస్తున్నటువంటి ఈ దాడుల్ని, వేధింపులను ఆప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రధానమైన ఎన్నికల నినాదమైనటువంటి దళితులకు, గిరిజనులకు ఏదైతే కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినో దాన్ని అమలు చేయాలని చెప్పి ఆ డిమాండ్ తోటి జరిగేటటువంటి ఈ ప్రజా ప్రదర్శన సభల్లో ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బులెటిన్లో చిన్న విరామం. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి,
Courses offered MPC, IIT JEE, Mains Advanced, BPC, AIMS, MCET, AFMC, Zipmer, CMC, MAHE coaching. Limited seats. New Vision Junior College, Bypass Road, Khammam. Phone 23477. Cell 8977432233. తిరిగి బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రతిభ చూపారు. ఆంధ్రాలో జరిగిన ఎంసెట్ ఫలితాల్లో ఖమ్మం నుంచి పాల్గొన్న శ్రీ చైతన్య విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినట్లు ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో సాయి వినీత్ కుమార్ ఏపీ రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు, రాష్ట్ర పరిధిలో 30వ ర్యాంకు సాధించారు. మెడికల్ విభాగంలో నిహారిక 2031వ ర్యాంకు, తెలంగాణలో 792 ర్యాంకులతో పాటు 1000 లోపు 10 ర్యాంకులు, 5000 లోపు 25 ర్యాంకులు, మెడిసిన్ విభాగంలో 1500 లోపు 5 ర్యాంకులు, 5000 లోపు 14 ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతోనే శ్రీ చైతన్య ముందడుగు వేస్తుంది. దీనికి సహకరించిన మా విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా మేధావ వర్గం, అదేవిధంగా చాలామంది. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ఒక నిబద్ధతగా నడిపితే ఏ ఒక్కరిలో ఇద్దరు విద్యార్థులు కాకుండా మీరు ప్రతి సెక్షన్ నుంచి, ప్రతి క్యాంపస్ నుంచి క్రమం తప్పకుండా మంచి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. రానున్న కాలంలో కూడా ఈ ర్యాంకుల్ని ఇంకా సంఖ్యను పెంచి ఎంతో మన తెలంగాణ నుంచి ఐఐటీలను తయారు చేసి ఈ భారతదేశానికి, ప్రపంచానికి అందించడంలో శ్రీ చైతన్య ముందుంటుందని, అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ర్యాంకులు కూడా రేపు రాబోయే తెలంగాణ ఎంసెట్లో కూడా ఇదే విజయ పరంపర, ఇంతకు మించి విజయం పరంపర కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. టూ స్టేట్స్ వైడ్గా 73rd ర్యాంక్ వచ్చింది అండ్ ఓయూ పరిధిలో 38th ర్యాంక్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ర్యాంక్ వచ్చినందుకు మా సార్స్ మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు మాకు అందజేసిన మెటీరియల్ కానీ మాపై చూపిన కేర్ కానీ చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఈ ఎగ్జామ్ నాకు తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ ఎంసెట్ రాయడానికి చాలా ఉపయోగపడింది. ఏపీ ఎంసెట్లో 127 మార్కులు వచ్చాయి. మొత్తం ఆంధ్ర, తెలంగాణ కలిపి విడుదలైన ర్యాంకుల్లో నాకు 852 ర్యాంక్ వచ్చింది. ఓయూ పరిధిలో నాకు 216 ర్యాంక్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత మంచి ర్యాంక్ రావడానికి నాకు కాలేజ్లో ఉన్న టీచర్స్, మా పేరెంట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అండ్ కాలేజ్ వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఈ ఏపీ ఎంసెట్ రాయటం వల్ల నాకు తెలంగాణ ఎంసెట్ ఇంకా బాగా రాయడానికి ఉపయోగపడింది. మా కాలేజ్ లెక్చరర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ చాలా హెల్ప్ చేశారు నాకు. కాలేజ్లో ప్రోగ్రామ్ నాకు చాలా ఉపయోగపడింది. దీనికి కారణమైన మా టీచర్స్కి. లోకల్ ర్యాంక్ 907 వచ్చింది, 120 మార్క్స్ వచ్చాయి. తెలంగాణ ఎంసెట్లో 132 మార్క్స్ వచ్చాయి. ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది. ఇక్కడ చైతన్యలో ఎంపీఎల్ ప్రోగ్రాంలో ఉన్నాను. ప్రోగ్రామ్ చాలా బాగా నడిచింది. మెటీరియల్ చేయించడం చాలా బాగా చేయించారు. అన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్ వర్క్ బాగా చేయించారు. లాస్ట్ 1 మంత్ ఇంకా బాగా కేర్ తీసుకొని గ్రాండ్ టెస్ట్ పెట్టి అవుట్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా చాలా రాయించారు. చాలా హెల్ప్ చేశారు మా మేనేజ్మెంట్ వాళ్ళకి. థ్యాంక్స్ చెప్పాలి బాగా. ఇంకా మా పేరెంట్స్ హెల్ప్ కూడా చాలా ఉంది. రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. దేశ సేవ కోసం రాజీవ్ చేసిన పోరాటం మరవలేనిదని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంజీవరెడ్డి భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు భారత దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి గౌరవం ప్రపంచంలోనే అనేక మంది పెద్దలతోని సత్సంబంధాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా విజన్ 2020 కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశాన్ని ఐటీ పదంలో ముందుగా నిలిచిన అగ్రగామి మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి
నాయకులు మన దేశంలో పుట్టవల్లే మనం ఈ రోజున ఈ యొక్క ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకొని ఎంతో దేశం పురోగతి సాధించింది. దానంతటి కారణం కేవలం ఇందిరాగాంధీ కుటుంబం. వారు ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈ రోజున మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా కూడా శాంతిని సుస్థిరంగా నెలకొల్పాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటికీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా చేస్తున్నారు. అయినా మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో గోకుల్ చాట్ బడ్డార్ దగ్గర అయితే ఏమి, లుంబిని పార్కులో అయితేవి, మిగతా చోట్ల అయితేమి ఈ రకంగా ఇదవుతోంది. కాబట్టి ఇక నుంచైనా, ఇక ముందైనా అట్లాంటి మహానుభావుల యొక్క జీవితాన్ని ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మరి శాంతి నెలకొల్పితే నిజంగా రాజీవ్ గాంధీ గారికి కానివ్వండి, మిగిలినటువంటి ఆత్మార్పణ చేసినటువంటి నాయకులకు కానివ్వండి, మనం ఇచ్చే నివాళి అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మహీంద్రా వీవీసీ మోటార్స్ వారు మహాలోన్ ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించారు. ఈ ఆఫర్లు 3 రోజుల పాటు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. వాహన కొనుగోలులో తక్షణమే రుణ సదుపాయం తదితర అవకాశాలు కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మహీంద్రా షోరూంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఒక్కో వాహన కొనుగోలుపై సుమారు 80,000 రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా తక్షణమే డెలివరీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వాళ్ళు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని మహీంద్రా షోరూం కేంద్రాల ద్వారా వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఫైనాన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మహల్ లోన్ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఉంటుందని వారు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మరియు మన మహీంద్రా వినియోగదారులందరికీ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా వీవీసీ మోటార్స్ అథరైజ్డ్ డీలర్ ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో, నెక్స్ట్ మహీంద్రా ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మహాలోన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 20, 21, 22 తారీఖుల్లో జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మా బ్రాంచ్లో ఉన్నటువంటి సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ప్రతి గ్రామానికి కూడా ఒక క్యాన్వసింగ్ వ్యాన్ వెళ్ళి అక్కడ మన వాహన ప్రత్యేకతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాక్సిమో, స్కార్పియో, జైలో, వెరిటో, వైబ్, క్వాంటో, మ్యాక్సీ ట్రక్, నెక్స్ట్ వచ్చేసి బొలెరో పికప్, ఇవన్నీ కూడా వాహనాలు మన దగ్గర లభ్యమవుతాయి. వీటన్నిటికి కూడా ప్రతి వాహనానికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఉంది. ఇవన్నీ కూడా మనం మహీంద్రా ఫైనాన్స్ మరియు మహీంద్రా అథరైజ్డ్ డీలర్ వీవీసీ మోటార్స్ ఇద్దరూ కలిసి ఈ లోన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మన క్యాన్వాసింగ్ వాహనాలు వచ్చేసి ప్రతి గ్రామానికి, నెక్స్ట్ మన పట్టణాల్లో కూడా ప్రతి వీధికి తిరుగుతున్నాయి. మీకు మీకేమన్నా డౌట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా కావాలంటే నా యొక్క నెంబర్ వచ్చేసి 9642879000. ఈ నెంబర్ని సంప్రదించగలరు. మహేంద్ర ఫైనాన్స్ మరియు మహేంద్ర ఆథరైజ్డ్ డీలర్ అయినటువంటి వీవీసీ షోరూమ్ సంయుక్త ఆధ్వర్యంలో మహేంద్ర లోన్ మేళా నిర్వహిస్తున్నాము. దీనికి గాను మేము 100% ఫైనాన్స్ అమౌంట్ ప్లస్ అతి తక్కువ వడ్డీ రేట్లతో ఫైనాన్స్ నిర్వహిస్తున్నాము. ఈ స్కీమ్ వచ్చేసి మే 31 వరకు ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించవలసిన నెంబర్ 9963733399 మహేష్, మహేంద్ర ఫైనాన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భద్రాచలం వద్ద గోదావరి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, 3 మృతి, 30 మందికి పైగా గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. నగర రోడ్ల డివైడర్ల పనులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. రోడ్లపైనే పనుల సామాగ్రి పెట్టి పనులు చేస్తున్న వైనం. జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగ. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు. ఉపశమనం కోసం చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 2347777, సెల్ 8977432233.